నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూటికి 100% ఉత్తీర్ణత లక్ష్యంగా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు. శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పోటీలు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారపర్యార్చకులు రొంపిచల్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో వేదాంతం నాగమారుతి బృందం కళ్యాణ ఘట్టాన్ని వైఖానస ఆగమరీతిలో ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు విశేషంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఉద్దేశించి ఆలయ ఈవో అవతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. అర్చకులు మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. 11వ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, 12వ తేదీన శ్రీవారి రథోత్సవం, 13 పూర్ణాహుతి, 14 పుష్పావతి జరుగుతాయని తెలిపారు. తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు వేయించేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి ప్రారంభమైనవి. నిన్న పొద్దున పూట పెళ్లి కుమారం చేయటం, సాయంత్రం హోమ కార్యక్రమాలతో అంకురార్పణ జరిగింది. ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాల్లో 11వ తారీఖు 14వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలందరిలో అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో సురేష్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నితిన్ శాండిలియా, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రాంబారావు, మడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం షరాఫ్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా నేడు సీతారాముల వారి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమాలు, ఈ వార్షికోత్సవాలు 14వ తారీఖు వరకు జరుగుతాయి. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాలను విచ్చేసి అన్ని కార్యక్రమాల్లో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత రాత్రి నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భాగవతుల వంశీయులచే నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయంలో పాంచాన్యక దీక్షతో వైఖానస ఆగమ ప్రకారం ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతువు నిర్వహించడం జరుగుతుంది. తొలి రోజున విశ్వస్తని పూజ, అంకురార్పణ కార్యక్రమాలతో, ధ్వజారోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ రోజున సీతారామ కళ్యాణము, సాయంత్రం తిరుచి వాహన సేవ జరుగుతుంది. రేపు ఉదయం సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 11వ తేదీన మైనాక వాహన సేవ, శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతును. అలాగే మాఘ శుద్ధ పౌర్ణిమ నాడు 12వ తేదీన సాయంత్రం 4 గంటలకి శ్రీవారి రథోత్సవం తెనాలి పట్టణ పురవీధుల్లో ఎంతో కన్నుల పండుగగా మేళతాళాలతో వేద మంత్రోత్సవాలతో వైభవంగా జరుగును. అలాగే 13వ తేదీన శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, ధ్వజ అవారోహణ, ద్వాదశ ప్రదర్శనాల కార్యక్రమం జరుగుతాయి. 14వ తేదీన పుష్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క వైదిక క్రతువుల్లో అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలిలో హనుమాన్ చాలీసా పోటీలు ఆదివారం నిర్వహించారు. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయం నందు నేడు విద్యార్థులకు శ్రీ హనుమాన్ చాలీసా పోటీలు శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం తెనాలి వారి ఆధ్వర్యంలో
గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి నిర్వహణలో 5 నుండి 20 సంవత్సరాల వారికి 2 విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలు కంఠస్థంగా పాడారు. జూనియర్ విభాగంలో విజేతలకు ప్రథమ బహుమతిగా 3,000 రూపాయలు పార్దు కృష్ణసాయి, ద్వితీయ బహుమతిగా 2,000 రూపాయలు అందే తన్మయ్, లక్ష్మీ ప్రణతి తృతీయ బహుమతిగా 1,000 రూపాయలు చొప్పున, సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి ఎస్ సుచరిత, ద్వితీయ బహుమతి రత్న ప్రియాంక, తృతీయ బహుమతి గ్రీష్మ సాయి తేజస్వి బహుమతులను అందజేశారు. కన్సోలేషన్ బహుమతులను 9 మందికి ఇవ్వడం జరిగింది. న్యాయ నిర్ణేతలుగా ఆరాధ్యుల ఆదినారాయణరావు, ఉప్పలూరి శారద చలపతి నిర్వహించగా గౌరవజ్జుల సౌజన్య, కొండపి శ్రీనివాసరావు, అందే బాలచంద్రమౌళి, రాజేశ్వరి, ఆలయ ప్రధాన అర్చకులు రఘు, పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆరాధ్యుల ఆదినారాయణ, ఉప్పలూరి శారద చలపతులను మర్యాదపూర్వకంగా సత్కరించారు. సమానమైన మార్కులు కొంతమందికి వచ్చినాయి కదా. మీకు ఇప్పుడు మాతో పాటు పాడారు, ఎవరు టై పట్టేవాళ్ళు మరి తప్పదు కదా. మీరు కొంతమంది కింద పెట్టు. పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి గుడి ఆవరణలో హనుమాన్ చాలీసా పోటీలు జూనియర్స్ సీనియర్స్ విభాగంలో చేయడం జరిగింది. దీంట్లో 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు జూనియర్స్ విభాగము, 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు సీనియర్స్ విభాగంలో హనుమాన్ చాలీసా పోటీలు చేశాము. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ప్రకారంగా ఫస్ట్ ప్రైజ్ 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు, అంతేకాకుండా 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చాము. ఈ కార్యక్రమంలో మరి న్యాయ నిర్ణేతలుగా శారద గారు మరియు ఆదినారాయణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 50 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క హనుమాన్ చాలీసా పోటీల్లో పాల్గొన్నారు. గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం కాంపిటీషన్స్లో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి పొందినటువంటి జూనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజు పార్థ సాయి కృష్ణ, అలాగే సెకండ్ ప్రైజు తన్మయి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి లక్ష్మీ ప్రణతి, అలాగే సీనియర్స్ విభాగంలో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ సుచరిత, సెకండ్ ప్రైజ్ వచ్చేసి రత్న ప్రియాంక, థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీష్మ, కన్సోలేషన్ ప్రైజు తేజ తులసి. ఈ విధంగా బహుమతులు పొందడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆక్వా డెవిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన జరిగిన కృష్ణ రివర్ క్రాసింగ్ పోటీలో సంగత్ జాగలముడి స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు 20 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా 31 నుండి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో 3వ బహుమతి సాధించిన పిట్టు నాగబ్రహ్మారెడ్డిని సంగం జాగలముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులైన పొదిల వాసు నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సంగం జాగలముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యుడైన జి అర్జున్రావు సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా జాగలముడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు కలిసి అర్జున్రావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, బాల, రాఘవరెడ్డి, జనార్దన్, రాఘవ, నిరంజన్, పాలడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మూలంగా మేము వచ్చి మా స్విమ్మింగ్ మేము చేసి వెళ్ళిపోతాం. కొత్త వీళ్ళు కూడా నిన్ను గడ్డిపాట బాలాగా ఇక్కడ సన్మానించుకునేది ముఖ్య ఉద్దేశం మాట్లాడి సెలవు కప్పండి. ఏం సెలవు కప్పి కూడా 34 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. ఇటీవల పదవి విరమణ పొందాను. ప్రతిరోజు కూడా ఈ స్విమ్మింగ్ కోసమని సంగం జార్లమూడి మా మిత్రులు వస్తాంతో పాటుగా వస్తాం. ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఇల్లు ఈత ఆఫీస్ తప్ప వేరే వ్యవహారం లేదు. కానీ ఇప్పుడు పదవి విరమణ చేశాను. మరి ఆఫీస్ అనేది లేదు. ఇంక 24 గంటలు మా మిత్రులతోనే ఈ స్విమ్మింగ్ దగ్గరే నా జీవితం గడుపుతానని, మరి ఇంత గొప్ప ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ మిత్రులకి, మరి ఈ స్విమ్మింగ్ అసోసియేషన్లో ఒక మెంబర్గా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి ఇంత పెద్ద ఘన సన్మానం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు చేయడానికి నేను మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ జాగలమూడి వచ్చి ఈత వేస్తున్నాం, కానీ మేము ఏ రోజు కూడా పోటీల్లో పాల్గొనాలని స్ఫూర్తితో అర్జున్ రావు గారు, కోరపాటి వెంకటరమణ వీళ్ళు వెళ్ళారు ఫస్ట్. తర్వాత వాళ్ళ స్ఫూర్తితో మేమంతా వెళ్ళాము. ఈ పిల్లలు కూడా కృష్ణానది 1.5 కిలోమీటర్న్నర ఈదారు. ఇది రెండోసారి వీళ్ళిద్దరు, ఈ పిల్లలు వీళ్ళు కూడా. అట్లానే ఒక 20 మంది పిల్లల దాకా వెళ్ళి రివర్స్ క్రాసింగ్ చేశారు. మా గ్రూపులో బ్రహ్మారెడ్డి గారని ఆయన థర్డ్ ప్లేజ్ వచ్చిందండి. అంటే అది మా 90 మందిలో థర్డ్ ప్లేజ్ అంటే చూడండి అంత ఇది కూడా మాకు మా జాలమూడి తరఫున ఆయన వచ్చినందుకు ఆయనకు కూడా సన్మానించుకుంటున్నాము. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు తెలిపారు. ఆదివారం చెంచుపేట కోగంటి శివయ్య హైస్కూల్లో నిర్వహిస్తున్న 10th క్లాస్ స్టడీ అవర్స్ను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, వారికి నిర్వహిస్తున్న డైలీ టెస్ట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ 100% హాజరయ్యేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. విద్యార్థి జీవితంలో 10th ఒక మైలురాయని, ఈ ఎగ్జామ్స్లో సంపాదించిన మార్కులే ముందు వారి ఉద్యోగ జీవితానికి ముఖ్యమని విద్యార్థులకు తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు మాట్లాడుతూ, మండలంలోని రూరల్ మరియు అర్బన్ అన్ని హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా అదనంగా స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ABC గ్రేడ్స్ వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి వారికి తగిన స్థాయిలో డైలీ టెస్టులు నిర్వహిస్తూ అభ్యసనను మెరుగుపరచడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం నుండి జరగనున్న ప్రీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ మండల పాయింట్కు రావడం జరిగిందని, 1 గంట ముందుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. స్టడీ అవర్స్కు హాజరవుతున్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్నాక్స్తో పాటు సెలవు రోజుల్లో మధ్యాహ్నం భోజనం కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎంఈఓ జయంతిబాబు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించే జాతీయ నులుపురుగుల దినోత్సవం పురస్కరించుకొని అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు ఆరోగ్య సంరక్షకులు మరియు టీచర్స్ ఆధ్వర్యంలో టాబ్లెట్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మా స్కూల్కి గౌరవనీయులైన ఎంఈఓ గారు వచ్చి ఉన్నారు, విజిట్ చేసి ఉన్నారు. స్కూల్లో 100 days దాని ప్రకారంగా ప్రతిరోజు దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. తర్వాత ఆదివారం కానీ, శనివారం కానీ అన్ని దినాలలో కూడా 10th క్లాస్ వాళ్ళకి స్టడీ అవర్స్ 100 daysలో భాగంగా జరుగుతూనే ఉన్నాయి. తర్వాత మధ్యాహ్నం మీల్స్ కూడా మేము అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఆ తర్వాత రేపు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. దానికి కూడా అందరూ సిద్ధపడేటట్లు మా వంతు చర్య మేము తీసుకుంటున్నాం. పిల్లలు మాత్రం ఎక్కువ వచ్చేటట్లుగా చూస్తున్నాము. కాబట్టి మా ఎంఈఓ గారు వచ్చి మా క్లాసుని విజిట్ చేశారు, అన్ని క్లాసులు కూడా. కాబట్టి మీకు అందరికీ
ఇక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎస్సీఆర్టీ వారు నిర్దేశించినటువంటి టైం టేబుల్ ప్రకారం 100 రోజుల స్టడీ అవర్సు, అదేవిధంగా వారిచే సరఫరా చేయబడినటువంటి మెటీరియల్ విద్యార్థుల చేత చదివించడం, మినిమం గ్యారంటీ స్టడీ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. సెలవు దినాల్లో కూడా విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ఆ తరగతులు ఎలా జరుగుతున్నాయి అనేది పరిశీలించడానికి ఈరోజు స్థానిక కోగంటి శివయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది. మొత్తం 80 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వారందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక శిక్షణా తరగతికి హాజరవడం జరిగింది. ఈరోజు ఉదయం హిందీ, అదేవిధంగా మధ్యాహ్నం రేపు జరగబోయేటటువంటి ప్రీ ఫైనల్కి సంబంధించినటువంటి తెలుగులో విద్యార్థులని చదివించడం కోసం ఉపాధ్యాయులు ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని అమలు పరుస్తున్నారు. ఈ విధంగా మన తెనాలి మండలంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలల నుండి మున్సిపల్ పాఠశాలలు 6, అదేవిధంగా జెడ్పీ పాఠశాలలు 8, ఈ పాఠశాలన్నింటిలోనూ ఈ 100 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపాధ్యాయులు అమలు చేస్తున్నారు. ఈ శిక్షణ వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులు 10వ తరగతిలో 100% ఫలితాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తరపు నుండి అంటే జెడ్పీ వాళ్ళు స్టడీ మెటీరియల్ సరఫరా చేయటం, అదేవిధంగా విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారాన్ని ఏర్పాటు చేయడానికి జెడ్పీ వాళ్ళ నిధులు విడుదల చేయడం జరిగింది. మున్సిపాలిటీ వారి నుండి కూడా ఈ తరగతులకు హాజరవుతున్నటువంటి విద్యార్థులకు అల్పాహారం కొరకు నిధులు విడుదల చేస్తారు. ఈ వినియోగించుకొని విద్యార్థులు తమ భవిష్యత్తుని సుందరంగా తయారు చేసుకోవడానికి వీలుగా తగిన ప్రణాళికను రూపొందించి వాటిని అమలుపరుస్తున్నటువంటి ఈ 10వ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా దాన్ని సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న ప్రధానోపాధ్యాయులకు మా చేత ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10వ తేదీ గౌరవ ప్రధానమంత్రి గారు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది యూట్యూబ్ లింక్ ఉంది, దానికి అది అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాన్ని వినియోగించుకుని ప్రతి ఉన్నత పాఠశాలలోనూ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్ ప్యానల్స్ని వినియోగించుకొని 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి ఉన్నటువంటి పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి విద్యార్థులతో కూడా ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని వీక్షించే విధంగా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధానోపాధ్యాయులందరినీ కోరుతున్నాం. వేమూరు గ్రామంలో శంకర కంటి వైద్యశాల పెదకాకని గుంటూరు వారి సహకారంతో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జొన్నలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కంటి సమస్యలు అశ్రద్ధ చేయకూడదు. శరీరంలో ప్రధానమైనటువంటి అంగం కళ్ళు. కళ్ళు దెబ్బతింటే ఏముండదు, జీవితం చీకటమయమైపోతుంది. అనేక సమస్యలు, రుగ్మతలు కూడా కళ్ళకు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని పరీక్ష చేయించుకొని కావలసినటువంటి వైద్యం తీసుకోకపోతే అది కొద్దిగా చిన్న స్థాయిలో మొదలైనటువంటి సమస్య పెద్దదిగా మారి పూర్తిగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. శంకరయ్య హాస్పిటల్ వారు మన వేమూరులో మీ అందరికీ కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేసి చిన్న సమస్యలు ఉంటే వాటికి కావాల్సినటువంటి మందులు కానీ, డ్రాప్స్ కానీ, చుక్కలు మందులు ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తారు. నాకు తెలిసి ఏదైనా ఆపరేషన్ చేసి శుక్లాలు తీయాల్సిన పరిస్థితి ఉంటే వారు డేట్ ఇస్తారు. ఆ డేట్కి తెలకాకంలో ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని రావాలి. అక్కడి నుంచి వాడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంబంధిత పేషెంట్ల యొక్క కళ్ళు మళ్ళా యథాతథ స్థితికి
మంచిగా వచ్చి మనకి మంచి చూపుని ఇవ్వడానికి ఆ కళ్ళకు ఉన్నటువంటి సమస్య పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శంకర్ ఐ హాస్పిటల్ సేవలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ పరీక్షలు ఆదివారం పట్టణ మారిస్పేట ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో నిర్వహించారు. 8 ఆంధ్ర ఎయిడ్ స్క్వాడ్ రన్ ఎన్సీసీ విజయవాడ యూనిట్కు సంబంధించి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఆదివారం అన్ని కేంద్రాలతో పాటు ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో నిర్వహించారు. ఈ పరీక్షలో ఎన్సీఆర్ 40, యాచిలి జెడ్పీహెచ్ స్కూల్ 40, గుంటూరు లయోలా స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు మొత్తం 120 మంది హాజరయ్యారు. 2 సంవత్సరాల తర్ఫీదు అనంతరం నిర్వహించే ఈ పరీక్షలో పాస్ అయిన విద్యార్థులకు ఏ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని ఎన్సీసీ అధికారులు తెలిపారు. ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాల్లో కూడా ఈ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాల ఎన్సీసీ అధికారి పులి భాస్కర్రావు, సిపిఎల్ జిఎస్ రెడ్డి, ఎన్సీసీ అధికారులు సురేష్, రామ్మోహన్ రావు, కల్లల్ వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ వచ్చేసి ఏ సర్టిఫికేట్ ట్రైనింగ్ 2 ఇయర్స్ జరుగుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే వీళ్ళకి 2 ఇయర్స్ ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్స్ తర్వాత సర్టిఫికేట్ కోసం ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. సో ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యూచర్లో క్యాడెట్స్ స్టూడెంట్స్కి వచ్చేసి ఏవైనా ఎడ్యుకేషన్కి సంబంధించి కాంపిటీషన్ టెస్ట్లో కానీ జాబ్స్ పరంగా కానీ దీంట్లో రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు పులి భాస్కర్ అండి. ఎన్సీఆర్ఎన్ఎం స్కూల్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏఎన్ఓగా అంటే ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏ సర్టిఫికేట్కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. మరి యాజులి అట్లాగే ఎన్సీఆర్ఎన్ఎం స్కూలు లయోలా పబ్లిక్ స్కూల్ నుంచి 120 మంది పిల్లలు ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. మరి ఈ సర్టిఫికేట్తో ఈ రోజుతో వీళ్ళ 2 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళకి పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా భవిష్యత్తులో వీరు చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మరి దేశానికి కావాల్సినటువంటి దేశభక్తి కలిగినటువంటి యువతను తయారు చేయడంలో మరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో భర్తీ అవ్వడానికి ఆ జాబ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా దీని ద్వారా దొరుకుతుంది. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మారిస్పేటలోని కుటుంబచార్యులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి శిష్య బృందం సభ్యులు లక్కోజు నరేంద్ర, ఆకురాతి సురేష్, కొత్తమాస రామకృష్ణ, నందిపాటి వెంకట్రామయ్య, ప్రసాద్ గోపి తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎవరికన్నా కొద్దిగా బ్లడ్ అవసరమైతే వాళ్ళు ఇబ్బంది పడకున్న ఉద్దేశంతో మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా మా కమిటీ సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. రక్తం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మళ్ళీ మా కమిటీ సభ్యులను సంప్రదించడంతో మళ్ళీ మా కమిటీ సభ్యులు ఎవరైనా సరే మీకు రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూటికి 100% ఉత్తీర్ణత లక్ష్యంగా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు. శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.